శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము C24 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఇయర్కి సంబంధించిన స్టూడెంట్స్ ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ రాసి వాళ్ళ రిజల్ట్స్ కూడా నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. సో వాళ్ళకు వచ్చిన రిజల్ట్స్ తోటి వాళ్ళు సాటిస్ఫై కాలేదు అని చాలామంది స్టూడెంట్స్ అభిప్రాయపడుతున్నారు. నా ఉద్దేశంలో కూడా చాలామంది స్టూడెంట్స్కి అన్యాయం జరిగి ఉండవచ్చు. ఎందుకంటే ఈ పేపర్స్ వాల్యుయేషన్ అనేది కొన్నిసార్లు చాలా నెగ్లిజెన్స్గా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు దిద్దేస్తున్నారు. ఏదో మార్క్స్ అన్నీ ఒక క్వశ్చన్ నెంబర్ నోట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి నచ్చినట్టు ఆ మార్క్స్ అనేది ఆర్డర్లో ఆన్లైన్లో వాల్యుయేషన్ చేసినప్పుడు మార్క్స్ వేస్తున్నారని చాలామంది స్టాఫ్ అభిప్రాయపడ్డారు. సో వాళ్ళ అభిప్రాయం ప్రకారం నేను స్టూడెంట్స్కి సపోర్ట్గా ఉంటుంది, మోరల్గా సపోర్ట్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఎవరైతే సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యారో వాళ్ళు బాగా రాసి కూడా ఫెయిల్ అయ్యారని కాన్ఫిడెన్స్ లేక కాన్ఫిడెన్స్గా ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే బాగా రాసాము కానీ మేము ఫెయిల్ అవ్వకుండా ఉండాల్సింది, మేము ఫెయిల్ అవ్వము, మేము ఖచ్చితంగా పాస్ అవుతాము అని ఎవరైతే స్టూడెంట్స్ అభిప్రాయపడతారో అలాంటి వాళ్ళకి ఒక అవకాశం ఉంది. వాళ్ళు రీవాల్యుయేషన్ పెట్టుకోవచ్చు. మనం ముందుగా అసలు రిజల్ట్స్ ఎలా చూడొచ్చు, సో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ని ఎలా అర్థం చేసుకోవాలనేది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనం రిజల్ట్స్ కోసం sbt.telangana.go.in వెబ్సైట్ విజిట్ చేయాలి, మీ అందరికీ తెలుసు. సో దీంట్లో రిజల్ట్స్ క్లిక్ చేద్దాం. రిజల్ట్స్ క్లిక్ చేసిన తర్వాత మీ స్కీమ్ వచ్చి C24 స్కీము అండ్ ఎగ్జామ్ టైప్ రెగ్యులర్ ఎగ్జామ్ ఇది. అండ్ మీరు రాసిన ఎగ్జామ్ సెమిస్టర్ 1, ఇది సెమిస్టర్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు రాసిన ఎగ్జామ్ ఇప్పుడు December 2024, C24 December 2024. అండ్ పిన్ నెంబర్ నేను ర్యాండమ్గా ఒక నెంబర్ ఇస్తాను, 24001 CS001. సో ఈ స్టూడెంట్ తీసుకుంటే ఇప్పుడు ఇతను అన్ని పాస్ అయ్యాడు. సో ఇక్కడ మీకు పాస్ అనేది అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ పాస్ అని ఉంటేనే మీరు పాస్ అయినట్టు. ఇక్కడ సపోజ్ మీకు ప్రమోటెడ్ అని ఉందనుకోండి, మీరు ఫెయిల్ అయినట్టు అండ్ మీకు అది క్లియర్గా అర్థమైపోతుంది. ఈ పర్టికులర్ పర్సన్ అయితే పాస్ అయ్యాడు, ఈ స్టూడెంట్ పాస్ అయ్యాడు. అండ్ ఇంకొకరిది చూద్దాం మనం. బట్ వీళ్ళు కూడా పాస్ అయ్యారు. ఈ కాలేజ్ మంచి కాలేజ్ కాబట్టి పాస్ అయిపోయినట్టున్నారు. సరే ఇప్పుడు దీన్ని చూద్దాం. ఇది కూడా పాస్ అయ్యారు. ఇది ఏ కాలేజు, కాలేజ్ పేరు అయితే తెలియట్లేదు, బట్ వీళ్ళు పాస్ అయ్యారు. ప్రమోటెడ్ మనకి ఇప్పుడు ఇది పనికొస్తుంది చూద్దాం. సో ఇక్కడ ఎక్కడైతే రెడ్ కలర్ ఉంటుందో ఆ రెడ్ కలర్లో ఉన్న వాళ్ళు ఫెయిల్ అయినట్టండి. సో మోస్ట్లీ మనం ఈ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ తీసుకుంటే దీంట్లో టఫెస్ట్ పార్ట్ వచ్చి మనకి ఇదే సబ్జెక్టు, బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో నేను ఇది చదువుకునేటప్పుడు కూడా ఎలా చదువుకోవాలనేది వీడియో చేశాను, బట్ అది చాలామందికి రీచ్ అయినట్లేదు. దానివల్ల కూడా చాలామంది స్టూడెంట్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని తెలియక చాలామంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఇక్కడ మీకు ప్రమోటెడ్ చూపిస్తుంది. ప్రమోటెడ్ ఎందుకు వస్తుందంటే మీరు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారు, ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది. అండ్ ఇది మీరు ఇక్కడ అర్థం కూడా చేసుకోవచ్చు. గ్రేడ్ పాయింట్స్ దీంట్లో మీకు ఇక్కడ యాక్చువల్లీ మిడ్ 1లో 12 వచ్చాయి, వీళ్ళకి మిడ్ 2లో కూడా 12 వచ్చినాయి. ఇంటర్నల్ 20కి 20 వేసారు. 12 12 24 20 44 10 54 వచ్చినాయి. 54 వచ్చినా కూడా ఇక్కడ వీళ్ళు ఫెయిల్ అయ్యారు. మరి ఎందుకు ఫెయిల్ అయ్యారు అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మీరు ఫెయిల్ అయింది ఎందుకంటే మీకు ఇక్కడ 14 మార్క్స్ మినిమం రావాలి. ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్లో 14 మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే పాస్ అవుతారు. అంటే మిగతా ఈ మార్క్స్ అన్నీ కలుపుకొని కూడా వాళ్ళకి 35 రాయాలి. అవుట్ ఆఫ్ ఇక్కడ ఈ మార్క్స్ ఈ 1 2 ఏది మిడ్ 1, మిడ్ సెమ్ 1, మిడ్ సెమ్ 2 అండ్ ఇంటర్నల్ ఈ 60 మార్క్స్కి వీళ్ళకి రావాల్సింది ఎంత? నేను చెప్పా కదా 35 రావాలంటే ఇక్కడ మీ మినిమం ఇక్కడ 21 రావాలి. ఈ 21 + 14 వస్తే మాత్రమే పాస్ అవుతారు. అంటే ఇక్కడ మీకు 10 వచ్చినందుకు మీరు ఫెయిల్ అయ్యారు. మీకు ఇక్కడ మినిమం 14 వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు టోటల్ 54 వచ్చితే మీరు పాస్ అవుతారని మీరు ఫీల్ అయ్యొచ్చు, బట్ ఇక్కడ మీకు 10 మార్క్స్ వచ్చినందుకు మీరు ఫెయిల్ అయ్యారు. ఓకే, సో ఇది అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ మీకు ఎండ్ సెమ్ ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ అండి. వీటిలో మీకు 7 7 7 3 ఏళ్ళు 21 + 14 35 మార్కులు వస్తే కూడా మీరు పాస్ అయ్యేవాళ్ళు. స్టిల్ మీరు పాస్ ఎందుకు కాలేదు? ఇక్కడ మీకు 54 మార్క్స్ వచ్చాయి. ఈ పర్టికులర్ స్టూడెంట్కి 54 మార్కులు వచ్చినాయి. ఇక్కడ ఎక్స్టర్నల్ టోటల్గా 100కి 54 వచ్చినాయి, అయినా వీళ్ళు ఫెయిల్ అయ్యారు. ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళకి 14 రాలేదు కాబట్టి ఫెయిల్ అయ్యారు. సరే మరి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వీళ్ళు పాస్ అయ్యారు. సరే వీళ్ళు కూడా పాస్ అయ్యారు. సరే ఇప్పుడు కాలేజీ కూడా మార్చేద్దాం మనం.
రైట్ 69 వీళ్ళు కూడా పాస్ అయిపోయారు ఇక్కడ. సో దీన్ని బట్టి చూస్తే కొన్ని కాలేజీలో బాగానే పాస్ అయ్యారు. 63. సరే, ఇది కూడా పాస్ అయిపోయారు. సరే, సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నాం. సివిల్ కూడా పాస్ అయ్యారు. ఉమెన్స్ కాలేజ్ ఆబ్వియస్గా ఇక్కడ పాస్ అవుతారు. 054. నేను ఈసీ పెడతా. ఐఓఐ కాలేజ్ ఇక్కడ కూడా పాస్ అయ్యారు. అంటే చాలామంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు. బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి సఫిషియెంట్ స్టాఫ్ లేని దగ్గర ఫెయిల్ అయ్యారండి. జేఎన్జిపి కాలేజ్ దీంట్లో నెంబరే లేదు. ఇక్కడ కూడా పాస్ అయ్యారు. సరే, ఇదే కాలేజీలో నేను సివిల్ ఇంజనీరింగ్ పెడతా. ప్రమోటెడ్. ఇక్కడ ఇట్లా ప్రమోటెడ్ ఎందుకు ప్రమోటెడ్ వచ్చింది చూడండి. ఇక్కడ 4 మార్క్స్ వచ్చినాయి. 4 4 10 అంటే 18 + 4 22 వచ్చినాయి. ఇక్కడ మనకి దీంట్లో రెడ్ కలర్ చూపిస్తుంది. సో రెడ్ కలర్ చూపిస్తుంది ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళకి కావాల్సిన మార్క్స్ రాలేదు కాబట్టి వీళ్ళు ఫెయిల్ అయ్యారు. ఓకే, అంటే ఇక్కడ 4 4 ఇక్కడ చూడండి 7 1 15 14 వచ్చినాయి. 37 వచ్చినాయి. 37 వచ్చినా కూడా వీళ్ళు పాస్ అయ్యారు. అంటే మనకి 40 రావాల్సిన అవసరం లేదు. మనకి 35 మార్క్స్ రావాలి. బట్ ఇక్కడ మినిమం 14 రావాలి. 7 + 1 18. ఈ 7 + 1 8 + 15 23 మార్క్స్ వచ్చినాయి. +14 37 వచ్చినాయి కాబట్టి పాస్ అయిపోయారు. సో అందుకని వీళ్ళు పాస్ అయ్యారు. చూసుకోవచ్చు ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఓకే, సో మినిమం మార్క్స్ ఇక్కడ రాకపోయినా పర్లేదు. ఇక్కడ ఎక్స్టర్నల్లో మనకి 14 ఎబో వచ్చి అవుట్ ఆఫ్ 100 35 ఎబో వచ్చినా పాస్ అయిపోతారు. సో ఇక్కడ కూడా అదే జరిగింది. ఇక్కడ మనకి ఇక్కడ వీళ్ళకి 15 మార్క్స్ ఇక్కడ వచ్చినాయి కాబట్టి యాక్చువల్ ఇక్కడ సపోజ్ వీళ్ళకి తక్కువ వచ్చింటే వీళ్ళు ఫెయిల్ అయ్యే అవకాశం ఉండేది. 7 + 1 8 15 23 14 23 14 ఎంత 37. సో పాస్ అయిపోయారు. 40 రాకపోయినా పాస్ అయ్యారు. అంటే మనకి 35 ఎబో వచ్చింది కాబట్టి పాస్ అయ్యారు. సో మీకు అర్థమైంది 3 ఏళ్ళు 21 ఇక్కడ 3 ఏళ్ళు 21 + 14 వస్తే ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు. కాబట్టి మిడ్ 1 మిడ్ 2తో పాటు మీరు ఇక్కడ ఎండ్ సెమ్లో 14 మార్క్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇంకొక స్టూడెంట్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి 12 7 ఎంత 19 + 15 ఎంత 19 + 15 34 10 44 మార్క్స్ వచ్చినాయి. స్టిల్ ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ 4 మార్క్స్ తగ్గిపోవడం వల్ల వీళ్ళు ఫెయిల్ అయ్యారు. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది స్టూడెంట్స్కి వచ్చింటాయి. మీరు ఏం బాధపడక్కర్లేదు. మీరు ఈసారి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ చదువుకునేటప్పుడు జాగ్రత్తగా చదువుకుంటే మీరు కంపల్సరీగా పాస్ అయిపోతారు. ఓకే, డోంట్ వర్రీ. మీకు ఫస్ట్ టైంలో అసలు ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయింది. మీకు చాలా పెద్ద ప్రాబ్లం వల్లనే మీరు ఫెయిల్ అయ్యారు. నాకు అందరికీ తెలుసు. ఓకే, మా అందరికీ తెలుసు, మా ఫ్యాకల్టీ అందరికీ తెలుసు. చాలామందిని హైదరాబాద్లో కాలేజెస్ మంచి కాలేజెస్ ఉంటాయని మేము జాయిన్ చేసాం. స్టిల్ అక్కడ కాలేజెస్లో ఉన్న ఫ్యాకల్టీని అందరినీ అటు ఇటు ట్రాన్స్ఫర్ చేసేసి మిమ్మల్ని నష్టపరిచారు. సో మీరు ఏం వర్రీ అవ్వక్కర్లేదు, ఇబ్బంది పడక్కర్లేదు. ఈసారి కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తూ సెకండ్ సెమ్లో మీకు ఏవైతే కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటిని ఇప్పటి నుంచి చదువుకోండి. మనకు 27 నుంచి మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకో 1 వీక్ టైం ఉంది. సో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా చదువుకుంటే మీరు పాస్ అయిపోతారు. అలాగే సెకండ్ సెమ్లో సి ప్రోగ్రామింగ్ ఉంటుంది. సి ప్రోగ్రామింగ్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్, ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మిడ్ 1 మిడ్ 2 అలాగే మీకు సెమిస్టర్ పేపర్స్ ఉన్నాయి. నా దగ్గర ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి. ఒక 3 years పేపర్స్ ఉన్నాయి. వాటిలో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవుతూ ఉండండి. మన యూట్యూబ్ ఛానల్లో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్తో పాటు సి ప్రోగ్రామింగ్ సంబంధించిన వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది. అండ్ వన్ ఆఫ్ ది కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ఇన్ డిప్లొమా ఈజ్ సి ప్రోగ్రామింగ్. సెకండ్ సెమిస్టర్లో మిగతా వాళ్ళందరూ వాళ్ళ కోర్ సబ్జెక్ట్స్ ఈజీగానే ఫీల్ అవుతారు. కానీ సి ప్రోగ్రామింగ్ అనేది కంప్యూటర్ సైన్స్ సంబంధించింది కాబట్టి వాళ్ళు కొద్దిగా హార్డ్గా ఫీల్ అవుతారు. సో దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి ఏందనేది నేను వీడియోస్ రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో కీప్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ వెంట్ రాంగ్ అండ్ హౌ యూ హ్యావ్ టు స్టడీ దీస్ సబ్జెక్ట్స్. ఓకే, మీరు సెమిస్టర్ ఎగ్జామ్స్ కాన్సన్ట్రేట్ చేయాలి. మీకు 14 మార్క్స్ రావాలి. మిడ్ 1 మిడ్ 2 7 మార్కులు రాకపోయినా కూడా మీకు ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఇంటర్నల్ అసెస్మెంట్లో మీరు ఫ్యాకల్టీతో మీరు మంచిగా ఉండేదాన్ని బట్టి వాళ్ళు మార్క్స్ వేస్తారు. ఇక్కడ ఈ పర్టికులర్ స్టూడెంట్కి 15 మార్కులు వచ్చినాయి. కానీ ఇక్కడ దీంట్లో ఎండ్ సెమిస్టర్లో మార్క్స్ తగ్గిపోయి అతను ఫెయిల్ అయ్యాడు. సో నీ నాట్ వర్రీ. ఆ ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా మన వీడియో లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి. హోప్ యూ విల్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్
enjoy my content. Thank you for watching this video. Wish you all the best for your career.